చేతులు కలిసేదాకా వెళ్ళిపోతుంది. అప్పుడు మరి ఉపయోగం లేదుగా. కాబట్టి వేదాంతంలో ప్రవేశించాం, మనం భగవద్గీత చదువుతున్నాం, ఉపనిషత్తులు చదువుతున్నాం అంటే అర్థం ఏమిటయ్యా అంటే ముందు మనలో ఏముండాలి? సమత్వ బుద్ధి. అసమత్వం లేకుండా యోగం అవ్వదు. ఎన్ని ధ్యానాలు చేయండి, ఎన్ని యోగాలు చేయండి, ఆచరణలో ఏముండాలి? సమత్వం ఉండాలి. ఇది చాలా ముఖ్యం. చాలామంది ఎన్నో సాధనలు చేస్తారు. మేము 30 ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నామండి, 30 ఏళ్ళ నుంచి ప్రాణాయామం చేస్తున్నామండి, 30 ఏళ్ళ నుంచి యోగాసనాలు వేస్తున్నామండి అంటారు. సరే, బాగుంది. ఏం సాధించాం అనేది ముఖ్యం. పిల్లాడిని మనం 20 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు స్కూల్కి పంపించామమ్మా. స్కూల్కి వెళ్ళిన తర్వాత వాడికి ఏం రావాలి? చదువు కావాలా వద్దా? చదువు విద్య వల్ల ఏం రావాలి? వినయం. విద్యా దదాతి వినయం, వినయం దదాతి సత్పాత్రత. ఆ సత్పాత్రత రాకపోతే ఆ విద్య వల్ల ప్రయోజనం ఏముంది? సత్పాత్రత సద్బుద్ధి. ఆ సత్పాత్రత వల్ల ఏం కలిగింది? సత్ అనే బుద్ధి కలిగి ఏకం సద్బ్రహ్మ అనేటటువంటి నిర్ణయాన్ని తెలుసుకోవాలంటే మనకి ఏముండాలి? సద్బుద్ధి. ఆ సద్బుద్ధి ఎలా వచ్చింది? సత్పాత్రత వల్ల. ఆ సత్పాత్రత ఎక్కడి నుంచి వచ్చింది? వినయం వల్ల. ఆ వినయం ఎక్కడి నుంచి వచ్చింది? విద్య వల్ల. బాగా చదువుకున్నాడండి అన్నాం, బాగా చదువుకుంటే తల ఎగరేసే లక్షణం వచ్చిందండి. అప్పుడేమైంది? విద్యా దదాతి వినయమే పోయింది. మరి తల ఎగరేసే వాడి దగ్గరికి మరి సాధు సజ్జన సాంగత్యం లభిస్తుందా? లభించదుగా. ఎందుకది? ఆ సత్పాత్రత లేదు, ఆ నేర్చుకునే లక్షణం లేదు, వినయం శరణాగతితో ఉండేటటువంటి లక్షణం లేదు. కాబట్టి మానవ జీవితంలో కావాల్సినవి ఏమిటి? శ్రద్ధ, భక్తి, శరణాగతి, వైరాగ్యం, వివేకం. ఈ 5 లక్షణాలు కలిపితే సద్బుద్ధి అంటారు. ఆ సద్బుద్ధి లేకపోతే నీవు ఆత్మజ్ఞానాన్ని పొందలేవు. మనవులందరికీ బుద్ధి ఉందా లేదా? ఉంది. కానీ ఆ బుద్ధి ఎలా ఉందట? బుద్ధి కర్మానుసారిణిగా ఉందట. ఎందుకని అంటే రజోగుణ ధర్మం అందులో బలంగా ఉండటం చేత బుద్ధి కర్మానుసారిణిగా ఉంది. కానీ బుద్ధి యొక్క అసలు నిజస్వరూపం ఏమిటి అంటే సత్వగుణం. వాస్తవిక స్వరూపం సత్వమే. కానీ అభ్యాస బలం చేత ఏమైంది? రజోగుణానికి మారిపోయింది. అలా ఉండకపోతే ఇవాళ ఎవరు మన లెక్క చేయరండి, అలా ఉండకపోతే ఇవాళ పని అవదండి, అలా ఉండకపోతే అన్ని నష్టాలే వస్తాయండి అని కళ్ళు పెళ్ళుగా ఉండటం నేర్చుకున్నాడు. చిన్నప్పుడు అలా ఉంటారా? ఉండరుగా ఎవరు. కానీ ఎదిగే కొద్ది ఎట తయారయ్యాడు? కర్మ ఫలితాసక్తి చేత రజోగుణ ధర్మానికి మారిపోయాడు. ఈ అభ్యాస దోషం వల్ల వాస్తవికంగా ఉండవలసిన సత్వగుణం రజోగుణ ధర్మానికి మారిపోయింది. మళ్ళీ ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ఒరిజినల్కి తేవాలి, దాని వాస్తవిక స్వరూపానికి తేవాలి. ఆ విధానం ఎట్లాగా? ఈ సద్బుద్ధి ద్వారా తీసుకురావాలి. అందుకని మనం చదువుకుంటున్నాం, భగవద్గీత చదువుతున్నామంటే అర్థం ఏంటి? ఎలా ఉండాలి? ఈ సద్బుద్ధి ఉండాలి. విద్యా దదాతి వినయం, వినయాత్ సత్పాత్రత, సత్పాత్రతౌ సద్బుద్ధి. ఆ సద్బుద్ధి కలిగితే అప్పుడు నీలో 5 లక్షణాలు ఉంటాయి. ఏమేముంటాయి? శ్రద్ధ, భక్తి, శరణాగతి, తర్వాత వైరాగ్యం. శరణాగతి లేకుండా వైరాగ్యం రాదు. చాలామంది గుర్తుపెట్టుకోవాలి, నాకు వైరాగ్యం లేదనే సత్యం మీకు తెలియదు. అసలు ఎప్పుడు తెలుస్తుంది? దాన్ని విడవలసి వచ్చినప్పుడు తెలుస్తుంది. దేనైనా విడవాల్సి వస్తుందండి, అప్పుడు విడవలేవు. ఎందుకు విడవలేవు? వైరాగ్యం లేదు కాబట్టి. ఎందుకు వైరాగ్యం లేదు? శరణాగతి లేదు కాబట్టి. ఎందుకు శరణాగతి లేదు? భక్తి లేదు కాబట్టి. ఎందుకు భక్తి లేదు? శ్రద్ధ లేదు కాబట్టి. ఎందుకు శ్రద్ధ లేదు? సద్బుద్ధి లేదు కాబట్టి. ఎందుకు సద్బుద్ధి లేదు? సత్పాత్రత లేదు కాబట్టి. ఎందుకు సత్పాత్రత లేదు? వినయం లేదు కాబట్టి. అర్థమైందంటే చాలా ఎగరేసాడండి. అప్పుడు వినయం ఉన్నట్టేనా? మనం కూడా ఏమంటాం? సందర్భం వచ్చినప్పుడు మనలో ఉన్న రెండో మనిషి బయటకు వస్తాడు. అప్పటిదాకా వాడు ఉన్నాడని తెలుస్తుందా? బాగానే ఉన్నప్పుడు అంతా బాగానే ఉంటారు. ఎక్కడైనా తేడా వచ్చినప్పుడే
మన సంగతి బయటకు వచ్చేది. అప్పుడు మనం సత్వగుణంతో ఉంటామా, రజోగుణంతో ఉంటామా, తమోగుణంతో ఉంటామా అనేది ఆ పరిస్థితులు. అందుకని అమ్మవారు ఏం చేస్తుందంటే, నాకు ఇవన్నీ నేను దాటేశానండి, నాకు వైరాగ్యం బాగా వచ్చేసిందండి, ఇక వివేకమే, ఆత్మానాత్మ వివేకమే అన్న దశకు వచ్చినప్పుడు అమ్మవారు నీ ఎదురుకుండా నిలబడదు. ఏ రూపంలో? పరిస్థితుల రూపంలో. ఏది ఒకసారి పరీక్షలో పాల్గో, ఒకసారి రా, నిలబడి చూద్దాం, ఎంత మేరకు నువ్వు సాధించావో, వివేకానికి ఎంత మేరకు అర్హత వచ్చిందో చూద్దాం అని అమ్మవారు ఏం చేస్తుంది? తగిన పరిస్థితులను కల్పిస్తుంది. ఆ తగిన పరిస్థితుల్లో పరీక్ష ఏముంటుంది? ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయా లేదా, ఈ లక్షణాలు అన్నీ ఉన్నాయా లేదా అని నిర్ణయంగా ఉండవలసినటువంటి అగత్యం ఆచరణలో వస్తుంది. వచ్చేటప్పటికి ఏమైపోయింది? నిజంగా ఉంటే మన దగ్గర అవన్నీ పరీక్షలు నెగ్గేస్తాం. అంతేనా కదా? సంవత్సరం అంతా బాగా చదివామండి, బాగా చదివామంటానికి ఏంటి గుర్తు? సంవత్సరాంతా పరీక్షలు సరిగ్గా రాయాలి కదా. నేను సంవత్సరం అంతా బాగా చదివానండి, పరీక్షలో మాత్రం బాగా రాయలేదండి అంటే ఏమైపోయింది? ప్రయోజనం లేదుగా. అలాగే మానవ జీవితంలో కూడా ఎన్నో సంవత్సరాలు ఇలా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, కానీ పరీక్షలో ఫెయిల్ అయిపోతుంది. చూసుకోండి మీరు కావచ్చు. తగిన సందర్భం వచ్చినప్పుడు పడిపోతాడు అంతే. అర్జునుడు కూడా జీవితం అంతా బాగున్నాడా లేదా? ఎన్నో తపస్సులు చేశాడు, పరమేశ్వరుని వెప్పించి పాశుపతం సంపాదించాడు. చిన్న విషయమా? ఇది చిన్న విషయం ఏం కాదు. సాక్షాత్ దానికి పరమేశ్వరుడితో యుద్ధం చేయవలసి వచ్చింది. పరమేశ్వరుడితో యుద్ధం చేయాలంటే ఎవరైనా నిలబడతారా? ఎవరి వల్ల అవుతుందా? కానీ అర్జునుడు ఏం చేశాడు? ధర్మం కోసం పరమేశ్వరుడితో యుద్ధం చేశాడు. ఆ ధర్మం కోసం పరమేశ్వరుడితో యుద్ధం చేయడం అన్న లక్షణం దగ్గర గెలిచాడు. పరమేశ్వరుడిని గెలవక్కర్లా, ధర్మాన్ని ఆచరించావా లేదా చూడడం కోసం వచ్చాడు. ఆ కిరాతార్జునీయం అంటే అర్థం అదే. ఆ కిరాతార్జునీయంలో ఏం జరిగిందంటే ధర్మానికి నిలబడతాడా లేదా చూసాడు. ఎందుకని? పాశుపదాస్త్రం ఇవ్వాలి అంటే ధర్మానికి నిలబడేవాడికి అయితేనే ఇవ్వాలి. అధర్మాచరణ చేసేవాడికి పాశుపదాస్త్రం ఇవ్వడం కుదరదు. మరి ఎంతోమంది ఆ కాలంలో ఈశ్వరారాధన చేసిన వాడు లేరా? మరి వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వలేదు? ధర్మానికి నిలబడలేదు కదా. అర్జునుడు ధర్మానికి నిలబడ్డాడు. పరమేశ్వరుడితో యుద్ధం చేసేటప్పుడైనా సరే ధర్మంగానే యుద్ధం చేస్తానన్నాడు, పక్కకు జరగదు. అలా పరమేశ్వరుడిని మెప్పించి పాశుపతం పొందాడు. అంతటి అర్జునుడికి కూడా మహాభారత యుద్ధం ముందు ఏమైంది? విషాదం, దుఃఖం వచ్చేసి. మరి ఆ విషాదం తొలగితేనే కదా ధర్మాన్ని ఆచరించేది. కాబట్టి మానవ జీవితంలో దుఃఖం అనేది పెద్ద అడ్డుగోడ. సందర్భం వచ్చినప్పుడు మనలో ఏమైపోతున్నాయా అంటే ఆ దుఃఖం వచ్చి కూర్చుంది. ఆ దుఃఖం వచ్చినప్పుడు ఈ బుద్ధి సరిగా పనిచేయదు. ఎందుకని? దుఃఖం తమోగుణం, నిద్ర తమోగుణం, ఆలస్యం తమోగుణం. అవేవి మన జీవితంలో ఉండకూడదు. అవునా కాదు? తీవ్రమైన అనారోగ్యం వస్తే తప్ప సూర్యోదయం తర్వాత లేవకూడదు. కానీ ఇప్పుడు మనం ఎలా ఉంది? మన పరిస్థితి, మానవులందరి పరిస్థితి ఎలా ఉంది? 90% మంది సూర్యోదయం తర్వాతే లేస్తారు. ఎందుకని? లేచి ఏం చేయాలండి? ప్రశ్న ఏమిటి? లేచి అసలు చేయవలసింది చేస్తే కాదు. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో చేయవలసిన పని అంతా ఎప్పుడో మిట్ట మధ్యాహ్నం చేస్తానంటే ఆ కాలం అట్లా అనుకూలిస్తుందా? అనుకూలించదుగా. ఇప్పుడున్నటువంటి ప్రశాంతమైన వాతావరణం, ఇప్పుడున్నటువంటి ప్రశాంతమైనటువంటి జీవనం, మానసిక ప్రశాంతత తెల్లవారుజామున వచ్చినట్టుగా మిగిలిన సమయంలో వస్తుందా? కాదుగా. అందువల్ల ఏం చెప్పారు ఆయన? బ్రహ్మ ముహూర్త కాలానికి తప్పక లేవండి. 3:30, 4 లేవండి. లేచి ఏం చేయాలండి? అయ్యో పరమాత్మ చింతన చేయి, చక్కగా నిత్య పూజ చేయి, చక్కగా నామస్మరణ చేయి, చక్కగా ఓపికంటే పాటలు పాడు, పక్కవాడిని డిస్టర్బ్ చేయకుండా. లేకపోతే ఏమవుతుంది? వాళ్ళు వచ్చి నిన్ను డిస్టర్బ్ చేస్తారు. ఏం పొద్దున ఈ పాటలు ఏమిటి నాకు అర్థం కాదు, మమ్మల్ని పడుకోనివ్వకుండా. అంటే లోపల ఏం చేయాలి? ఇదంతా మానసికంగా, మానసికంగా ఆరాధన చేయి, చక్కగా జపం చేయి, ధ్యానం చేయి, సమాధినిష్టలో ఉండు.
సూర్యోదయం వచ్చేటప్పటికి సాక్షాత్కార స్థితికి చేరుకోవాలి. అది బ్రహ్మ ముహూర్తం అంటే. ఎంత టైం పడుతుందయ్యా? కరెక్ట్గా గంటన్నరే. ఆత్మ సాక్షాత్కారం పొందడానికి ఎంత సమయం? గంటన్నర అంతే. ఇది ఋషి ప్రోక్తమైన జీవన విధానం. పూర్వం ఋషులు ఎందుకు లేచేవాళ్ళు? అప్పుడు సూర్యోదయం అయ్యేటప్పటికి ఆత్మ సాక్షాత్కారం అయిపోయేది అంతే. మరి ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు అన్న దశలో ఉన్నాం. ఎందుకని? అంత మానసిక మాలిన్యాన్ని మనం పోగు చేసుకున్నాం గుణాల రూపం. కాబట్టి గుణాలన్నింటినీ ఖాళీ చేస్తే తప్ప, 3 గుణాలకి అతీతంగా ఉంటే తప్ప మనం సాధించలేం. కాబట్టి వివేకం అంటే ఏమిటి? పంచకోశ వ్యతిరిక్త, శరీరత్రయ విలక్షణ, తాపత్రయ వినిర్ముక్త, గుణత్రయ అతీత, అవస్థాత్రయ సాక్షి. ఆ 5 లక్షణాలు వివేకం. ఒక్కొక్కదానికి 5 చెప్తున్నా, చూసుకోండి. సద్బుద్ధి అంటే ఏమిటి? శ్రద్ధ, భక్తి, శరణాగతి, వైరాగ్యం, వివేకం. సరే, మళ్ళా వివేకానికి వచ్చేసాం. అప్పుడు ఆ 4 లక్షణాలు బలంగా ఉన్నాయి. పరీక్ష పాస్ అయ్యాం. అమ్మవారు పెట్టిన పరీక్షలో ఏ పరిస్థితిలో కూడా మనం రజోగుణం తమోగుణంలోకి జారటం లేదు. కేవలం సత్వగుణంలోనే ఉండగలిగేటటువంటి నిగ్రహాన్ని సంపాదించాం. అప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది? వివేకాన్ని ప్రసాదిస్తుంది. ఏమిటా వివేకం? ఎక్కడి నుంచి అమ్మవారే తోడు. నీకు ఎవరు తోడు అవసరంలా. ఇక ఏమంటే నేను ఒక్కడనే పడుకున్నాను అని అనుకోకర్లా. ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కటి వేళ వస్తావు. అమ్మవారి అనుగ్రహం లేకుండా నువ్వు రాలేవు. నువ్వు పుట్టాలని ఎవరు కావాలి? జగజ్జనని అనుగ్రహం ఉండాల్సిందే. తల్లి గర్భంలో కాపాడేది ఎవరు? ఆ అమ్మవారే. పుట్టేటప్పుడు కాపాడేది ఎవరు? ఆ అమ్మవారే. పెంచేటప్పుడు కాపాడింది ఎవరు? ఆ అమ్మే. ఆ అమ్మలగన్నయ్య అమ్మే. ఆ అమ్మే నీకేం చేస్తుంది? ఈ వివేకం, 5 వివేకాలు నిత్య జీవితానుభవంలో వచ్చేటట్టుగా చేస్తుంది. పంచ వివేకం అంటారు. ఆ వివేకంలో ఏం లక్షణాలు ఉన్నాయి? ఇప్పుడు పంచకోశ వ్యతిరిక్త, శరీరత్రయ విలక్షణ, తాపత్రయ వినిర్ముక్త, గుణత్రయ అతీత, అవస్థాత్రయ సాక్షి. ఈ 5 లక్షణాలు పంచ వివేకాల ద్వారా మనం అమ్మవారి దయతో సంపాదించాలి. దీనికి తోడు అమ్మవారే. తగినటువంటి మనుషులను, తగినటువంటి గురువులను, తగినటువంటి సజ్జనులను నీకు అందుబాటులోకి తెస్తుంది. ఇక్కడి నుంచి వివేకం ఎలా వస్తుంది? చూసి నేర్చుకోవాలి. వివేకం రావాలంటే ఏం చేయాలి? చూసి నేర్చుకోవాలి. ఆ చూసి నేర్చుకోవాలంటే ఏం చేయాలి? తగినటువంటి మనుషులు కావాలి. అంతేనా కాదా? అప్పటి వరకు నీ జీవితంలోకి రానటువంటి మనుషులు అందరూ నీ జీవితంలోకి వస్తారు. వచ్చి ఏం చేస్తారు? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వివేకాన్ని నేర్పుతారు. ఇలా కాదు, సాధన ఇలా కాదు, ఇలా చేయాలి, దృష్టి ఇలా పెట్టుకోవాలి, స్థిరంగా ఇలా ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అని నిన్ను సూక్ష్మంగా సరిదిద్దుతారు. అప్పటి వరకు ఎలా ఉంటుందంటే స్థూలంగా ఉంటుంది కథ. ఇప్పుడేమైంది? సూక్ష్మంగా సరిదిద్దుతారు. నీ సంస్కారాలను రద్దు చేస్తారు, నీ వాసనలను రద్దు చేస్తారు. నీవు ఏ జన్మకు కారణమైనటువంటి ఏ రకములైనటువంటి బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతలన్నీ పోయేటట్టు చేస్తారు. మరి ఇప్పటి వరకు రాలేదు ఆ మనుషులందరూ నీ జీవితంలోకి? 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు అయిపోతే మరి ఎందుకు రాలేదు అంటే అమ్మవారి అనుగ్రహం. ఏ గురువు అయినా, ఏ సజ్జనుడైనా, ఏ సాధువు అయినా నీ జీవితంలో ప్రవేశించాడంటే అదే అమ్మ యొక్క అనుగ్రహం. వాళ్ళ అమ్మ ఆదేశం లేకుండా అతను ఏమీ చేయలేడు. అతను చేయడం లేదు, అతని ద్వారా అమ్మే చేసుకో. కాబట్టి అతను తల్లి, తండ్రి, గురువు, దైవం 4 పాత్రలు పోషిస్తాడు. ఒక్కడే. నీ తల్లి తండ్రి ఇప్పుడు లేకపోవచ్చు, కానీ నీ తల్లిదండ్రి ఎవరు? ఆయనే. నీ గురువు ఎవరు? ఆయనే. నీ దైవం ఎవరు? ఆయనే. 4 పాత్రలు అతనే తీసుకుంటాడు. తీసుకుని ఏం చేస్తాడు? నీకు 5 లక్షణాలు వచ్చేటట్టు చేస్తాడు. ఎప్పటికప్పుడు నేను ఇట్లా గమనిస్తూ ఉంటాడు. అనుభవజ్ఞుడైన గురువు ఏం చేస్తాడంటే నీలో ఆ పంచకోశ వ్యతిరిక్త, అంతేనా? పంచకోశ విలక్షణ, తర్వాత శరీరత్రయ విలక్షణ, పంచకోశ
పంచకోశ పంచకోశ వ్యతిరిక్త శరీరత్రయ విలక్షణ తాపత్రయ వినిర్ముక్త. ఎందుకండి మిమ్మల్ని ఇంత కష్టపెట్టడం? హాయిగా డన్లో బెడ్ వేసి ఏసీ వేసి ఓ 5 స్టార్ హోటల్లో చక్కగా సత్సంగం పెడితే బాగుంటుందా? బాగోదా? బాగోదా? అప్పుడేమయ్యి భోగం అంతేనా కాదా? అన్నీ అందుబాటులో అందరికి చెత్త ఏర్పరచుకున్నాం అనుకోండి, నీ ఇంట్లో లాగానే ఉందనుకోండి ఆశ్రమ జీవనం, అప్పుడు ఎలా ఉంటావు? అప్పుడు నేర్చుకోవడానికి వీలవుతుందా? వీలుకాదుగా. ఇప్పుడు మనం ఏం చేసాం, ఎల్కేజీ నుంచి ఏసీ పబ్లిక్ స్కూల్, ఇప్పుడు ఏసీ క్లాస్ రూమ్లో ఉంటాడు, అన్ని సుఖాలు ఉంటాయి, అన్ని సుఖాలతో ఎల్కేజీ నుంచి విద్య నేర్చుకోవాలి అని పెట్టేశాం. ఎందుకంటే మన దగ్గర డబ్బు ఉంది కదా, అవునా కాదా? ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ ఏమిటయ్యా? ఏసీ బస్సు, ఏసీ క్లాస్ రూము, తర్వాత ఏం చేయాలి? ఏసీ ప్లే గ్రౌండ్ కూడా ఏసీ, ఇండోర్ ఆడుకుంటారండి అందరూ ఏసీనే. వాడు ఎండకు వస్తే పడిపోతాడు. ఎందుకని? ఎప్పుడు ఏసీలోనే ఉంటాడు. ఫ్రిడ్జ్లో పెట్టిన యాపిల్ పండు అనమాట, బయటికి తీస్తే ఏమవుతుంది? అయిపోయినట్టే. ఫ్రిడ్జ్లో ఉన్నంతసేపు మరి అట్లా జీవితం నడుస్తుంది. ఎప్పటికైనా మనం కూడా అలాగే జీవితాన్ని సుఖం అనేటటువంటి ఫ్రిడ్జ్లో కూర్చుంటున్నాం. మనం కూడా యాపిల్ పండే ఎందులో కూర్చున్నాం ఇప్పుడు మనం? సుఖం. ఎప్పుడు చూసినా ఏం కావాలి? సుఖం. అంతే, అంతేనా కాదా? ఇప్పుడు నేను ఎలా కూర్చున్నాను? ఇలా కూర్చునే ప్రయత్నం చేయండి. నేను గోముఖాసనం అంట. కష్టమేనా సుఖమేనా? ప్రయత్నిస్తే అన్ని ప్రయత్న సాధ్యమే. ఇలా ఉండాలండి, ఇలా నేర్చుకోవాలి. గోముఖాసనం ఇలా నేర్చుకుంటే మీకు ఇలా స్థిరంగా ఉంటారన్నమాట. అప్పుడేం కష్టపడక్కర్లా. అదే ఇలా సుఖాసనంలో కూర్చున్నారనుకోండి, అలా వంగిపోతాం. ఇదైతే ఇలా ఉంటాం అన్నమాట. అది సమగ్రీవ శిరోకాయ అని ఉండాలంటే ఇలా ఉండాలన్నమాట. చంద్రశేఖర పరమాచార్య రోజుకి 18 గంటలు ఇలా ఉండేవాడు. 24 గంటల్లో ఎప్పుడు ఇలాగే ఉండేవారు ఆయన. యోగి ఎప్పుడు ఎలా ఉండాలి? బొక్కపలసగా ఉండాలి, గుండ్రంగా ఉండకూడదు. గుండ్రంగా ఉండేవారు భోగి. గుండ్రంగా ఉన్న వాళ్ళు కూర్చోమనండి, ఇలాగ కూర్చోలేదు. కాళ్ళు చేతులు వంగుతాయా? నీ కాళ్ళు చేతులే నీ మాట వింటలేదు. మోక్షం ఏ స్థాయిలో వస్తుంది? బ్రహ్మాండం నీ మాట వినే స్థాయిలో సాధ్యమేనంటారు. కాళ్ళు చేతులే నీ మాట వినని దశలో జీవితం ఉంటే మనం ఎప్పుడో ఏ స్థితికి చేరాలి? ప్రకృతి నీ మాట వినాలి, పంచశక్తులు నీ మాట వినాలి, పంచబ్రహ్మలు నీ మాట వినాలి. అలాంటి స్థాయి సామర్థ్యాన్ని సంపాదించాలి. అప్పుడు మోక్షం. చాలా సులభమా కష్టమా? సులభమే చేస్తే. అంతేనా? చేస్తే అవుతుందంటారా లేకపోతే చదువుకుంటే అవుతుందంటారా? చెయ్యాలి. అలాగా నీ మాట వినేట్టుగా ప్రపంచంలో ఎవరినైనా మార్చాలంటే ఎంత కష్టమో ఇక్కడ చూస్తున్నావా లేదా? ఇంట్లో వాళ్ళని నీ మాట వినిపించొద్దాం, ఎంత కష్టం. ఒక మనిషిని నీ మాట వినిపించడమే కష్టం అంటే 3 కోటి దేవతలు నీ మాట వినేటటువంటి స్థాయిలోకి నువ్వు చేరాలట. దేని ద్వారా? దివ్యత్వం ద్వారా. ఎంత స్థాయి దివ్యత్వం ఉండాలయ్యా? గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఎందుకని ఆ మాట అంటున్నారు? 33 కోట్ల దేవతలు ఆ గురువుకి వందనం చేస్తారు. అంత స్థాయి దివ్యత్వం ఉంటుంది. అంత స్థాయి దివ్యత్వాన్ని సంపాదించాలి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మానవత్వం దగ్గర ఉన్నాం. ఎందుకని? పశుత్వం దగ్గర లేంగా. పశువుగా జీవించటల్లా ఎదిగాం. ఇప్పుడు సాధన చేయడం ద్వారా మనం ఏమయ్యాం? మానవుల్లాగా వచ్చాం. ఈ మానవుడు ఏమవ్వాలి? దైవీ మానవుడుగా పరిణామం చెందాలి, మానవ దైవంగా పరిణామం చెందాలి. అప్పుడేమయ్యాడు? 33 కోట్ల దేవతలు నీకు నమస్కరించేటటువంటి స్థాయికి చేరు. మరి అప్పుడు అది అవసరమా కాదా? ఇది మానవుడు ఒక్కడే సాధించగలడు, ఇంకెవరు సాధించలేరు.
దీనికి రామాయణంలో వాల్మీకి ఒక చక్కని ఉదాహరణ చెప్తాడు. సీతాదేవి వనవాసంలో వాళ్ళు ఉన్నారు కదా, అమ్మ పూజ చేయడానికి ఆ వనంలోకి వెళ్ళిందట. ఆ వనంలో ఉన్న మొక్కలు నా పూలు కోసుకోమ్మా, నా పూలు కోసుకోమ్మా అని వంగినాయట. ఎందుకనిట? సాక్షాత్ మహాలక్ష్మిని అడగాడుతోంది, వస్తోంది. మరి వనదేవత అలా వంగి వందనం చేసిందట. మరి మనం అంత దివ్యత్వ స్థితిలో ఉన్నామా? ఇలా చూడాలట, జాగ్రత్తగా గమనించాలట. అన్నింటినీ దైవంగా చూడగలగడం కావాలట. అందరిలో దైవాన్ని దర్శించగలగాలట. బ్రహ్మాండం అంతా ఉన్నటువంటి పరమాత్మను దర్శించగలిగే స్థాయికి రావాలి. మరి దేనివల్ల వస్తుంది? వివేకం వల్లే కదా. కాబట్టి ఎన్ని వివేకాలు ఉన్నాయా అంటే ఉన్నది ఒక వివేకమే, కానీ అందులో 5 స్థితి భేదాలు ఉన్నాయి. జ్ఞానం ఒకటే, కానీ ఆత్మజ్ఞానంలో 5 స్థితి భేదాలు ఉన్నాయి. ఒకటేమిటి? నిత్యానిత్య, 2 ఆత్మానాత్మ, 3 కార్యకారణ, 4 సదసత్, 5 దృగ్దృశ్య. ఈ 5 స్థితులను మనం అనుకున్న వాళ్ళమైతే ఆఖరికి ఎవరయ్యా నువ్వు? దృక్. ఈ 5 వివేకాలు ఉన్నవాడి స్వరూపం ఏమిటి? దృగ్బ్రహ్మ దృశ్యం మాయా అన్న స్థితికి చేరుకుంటాడు. కాబట్టి తప్పక మనం ఎలా ఉండాలి? పంచకోశ మయ వ్యతిరేక్త, శరీరత్రయ విలక్షణ, తాపత్రయ నిర్ముక్త, గుణత్రయ అతీత, అవస్థాత్రయ సాక్షి. ఈ 5 లక్షణాలు నిత్య జీవితంలో ఎవరైతే కలిగి ఉంటారో, మెలకువ, కళ, నిద్రలలో ఎప్పుడు ఎలా ఉండాలి? ఈ 5 లక్షణాలు ఉండాలి. కళలో కూడా అప్పుడు వాడు ఎలా ఉన్నాడు? ఆత్మస్వరూపమే, చైతన్య స్వరూపమే. మనసులో కళ అనేది జరుగుతూ ఉంటుంది. జరిగితే నీకేమైంది? నువ్వు సాక్షిగా ఉండొచ్చుగా. మెలకువలో సంసారం అనే నాటకం జరుగుతోంది, జరిగితే జరగని నువ్వు సాక్షిగా ఉండొచ్చుగా. గాఢ నిద్ర ఎక్కడొస్తుంది? మనసుకేగా, నీకు రాదు. అర్థమేనండి? నేననే సాక్షికి, నేననే ఆత్మకి నిద్రావస్థ ఎప్పుడూ లేదు, తల్లి గర్భంలో నుంచే లేదు. ఉంటే తన శరీరాన్ని తాను ఎలా తయారు చేసుకోలేదుగా. కాబట్టి అక్కడ సాక్షి ఉందా లేదా? అప్పటి నుంచే ఉంది. కానీ ఆ సాక్షిని మనం గుర్తుపట్టాలి. గుర్తుపెట్టి గాఢ నిద్రలోకి నీ మనసు ఎలా వెళుతోంది, ఎలా బయటకు వస్తుంది, నీ ఇంద్రియాలు ఎలా పడుకుంటున్నాయి, ఎలా లేస్తున్నాయి, నీ సమక్షంలో జరుగుతోంది. అది పైగా ఎప్పటి నుంచి జరుగుతోంది? పుట్టక ముందు నుంచే జరుగుతోంది. మరి ఆ పుట్టక ముందు నుంచే జరుగుతున్నటువంటి పనిలో మనం నైపుణ్యాన్ని సంపాదించాలా వద్దా? ఎప్పుడు సాక్షిగా ఉంటేనే అది సాధ్యమే. మరి అప్పుడు ఎలా ఉన్నాడయ్యా అంటే, ఆయన మేలుకొని అలా సాక్షిగా కూర్చుని ఉన్నాడు. అవన్నీ ఇలా పడుకుంటున్నాయి, అలా లేస్తున్నాయి, పడుకుంటున్నాయి, లేదు. ఏదో నాటకం జరుగుతోంది, వ్యవహారం జరుగుతోంది. తాను మాత్రం ఎలా ఉన్నాడు? సూర్యుని వలె సాక్షిగా ఉన్నాడు. పోలికి ఏం చెప్పారు? ఆత్మకి సూర్యుడి వలె సాక్షిగా ఉన్నాడు. సూర్యోదయం అయిన తర్వాత అందరూ ఏం చేస్తున్నారు? ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోతున్నారు. అంతేనా కదా? కూరలు అమ్మేవాడు కూరలు అమ్ముతున్నాడు, పాలు అమ్మేవాడు పాలు అమ్ముతున్నాడు, పంటలు చేసేవాళ్ళు వంటలు చేస్తున్నారు, పంటలు కోసేవాళ్ళు పంటలు కోస్తున్నారు. అన్ని పనులు దేంతో ప్రారంభం? సూర్యోదయం వస్తేనే. ఎక్కడలో ఏం చేస్తావు? సూర్యోదయంతో ప్రారంభించి ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు. సూర్యుడు ఎలా ఉన్నాడు? అలా నీలో నువ్వు సూర్యుని వలె ప్రకాశిస్తున్నావు. నీ శరీరంలో నువ్వు ఎలా ఉన్నావు? ఆ సూర్యుడు వలె ఉన్నావు. అందుకని సూర్యోదయానికి సాధన, అందుకని సూర్యోదయానికి సూర్యుడికి నమస్కారం. ఎందుకని? నీకు ఆ సూర్యుడికి భేదం లేదు. నీలో ఉన్న వాస్తవిక నేను ఆ సూర్యుడే. అలా సాక్షిగా ఎవరైతే మెలకువలో, కళలో, నిద్రలో ఉండగలిగారు, వాళ్ళు ఏం సాధించారు? ఇప్పుడు 5 లక్షణాలు వచ్చినవి. పంచకోశ వ్యతిరిక్త, శరీరత్రయ విలక్షణ, పాపత్రయ నిర్ముక్త, గుణత్రయ అతీత, అవస్థాత్రయ సాక్షి. ఏమిటివన్నీ అంటే సాంఖ్య విచారం. ఈ 5 లక్షణాల గురించి చెప్పేది ఏది? సాంఖ్య విచారం. పంచకోశాలంటే ఏమిటి? శరీరత్రయాలంటే ఏమిటి? పాపత్రయాలంటే ఏమిటి? గుణత్రయాలంటే ఏమిటి?
అవస్థాత్రయాలంటే ఏమిటి అనేటటువంటి వివరం సాంఖ్య విచారణ ద్వారా బాగా తెలుసుకోవాలి, కూలంకషంగా తెలుసుకోవాలి. మీ ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు మీకు తెలుస్తాయా తెలీదా? మీకు తెలియకుండా ఏమైనా వస్తువులు ఉంటాయా? కానీ మన లోపల ఉన్న వాటి గురించి మనకి బాగా తెలుసా? తెలియదు. బయట ఉన్న వాటి గురించి అయితే ఎన్నైనా చెప్పగలడు, కానీ తన లోపల ఉన్న వాటి గురించి చెప్పమంటే నీలో ఎప్పుడు రజోగుణం వస్తుందో చెబుతాం, చెప్పాలి. నీలో ఎప్పుడు తమోగుణం వస్తుందో చెబుతాం, చెప్పాలి. సాక్షి అంటే ముందు మేలుకొని ఉండాలా, కొండ పగలేసిన తర్వాత ఏడవాలా? అప్పుడే సాక్షి. అంతేగాని కొండ పగలేసిన తర్వాత అయ్యో పియ్యో మర్రో అని ఏడ్చేవాడు సాక్షి గారు, వాడు జీవుడు. దుఃఖించేవాడెవడు? జీవుడు. సాక్షి ఎవరు? ఆత్మ. కాబట్టి ఎప్పుడు ఏ స్థితిలో ఉండాలి? ఆత్మభావంలో ఉండాలి సాక్షి గారు. ఆత్మ వ్యవహారీ, ఆత్మ సాక్షి, ఆత్మ నిత్య, ఆత్మ శుద్ధ, ఆత్మ బుద్ధ, ఆత్మ ముక్త. ఇవి ఆత్మలక్షణం. ఇవి బాగా మనసులో బలంగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఎన్నో అంశాలను గుర్తుపెట్టుకుంటాం, అవునా కదా? ఎక్కడైతే మీ ఇంటికి వెళ్ళంటే దారి తప్పకుండా ఇంటికి వెళ్ళిపోతావా లేదా? అలా ఎలా గుర్తుపెట్టుకున్నావమ్మా? ఒక్కసారన్నా దారి తప్పావా? తప్పలేదు. కానీ ఆత్మ విషయంలో మాత్రం నీ స్వరూపం అది, కానీ దారి తప్పిపోతున్నావా లేదా? గుమ్మడికాయ వేస్తే దారి తప్పిపోతుంది, మామిడికాయ వేస్తే దారి తప్పిపోతుంది, కొబ్బరికాయ వేస్తే దారి తప్పిపోతుంది, నిమ్మకాయ వేస్తే దారి తప్పి. ఎందుకని? ఆసక్తి చేత పక్కకు పోతాం, అలా పోకూడదు అన్న. కాబట్టి ఎప్పుడు ఎలా ఉండాలి? ఆత్మలక్షణాలతోనే మెలకువ కళ నిద్రలలో స్థిరంగా ఉండాలి. ఉండడం ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. ఏమిటి ఆత్మలక్షణాలు? ఆత్మ వ్యవహారీ, ఆత్మ సాక్షి, ఆత్మ నిత్య, ఆత్మ శుద్ధ, ఆత్మ బుద్ధ, ఆత్మ ముక్త. ఎన్ని లక్షణాలు? 6. ఈ 6 లక్షణాలను ఐశ్వర్యం అంటారు. ఏమంటారండి? ప్రకృతిలో ఎన్నున్నాయి? అష్టైశ్వర్యాలు. అర్థమైందండి? ప్రకృతిలో ఎన్నున్నాయి? 8. అవేమిటి? ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, ధైర్యలక్ష్మి, ఇలా ఏవో పేర్లు పెట్టాము అక్కడ. కానీ వాస్తవికమైన ఐశ్వర్యం ఏమిటి? నీకు మోక్షాన్ని ఇచ్చేవి, ముక్తినిచ్చేవి, నీ ఈ జనన మరణ సంసార రూప ప్రవాహంలో నుంచి తప్పించే ఐశ్వర్యాలు ఏమిటయ్యా అంటే ఈ 6. ఈ 6 లక్షణాలని జాగ్రత్తగా మనం పోషించాలి. పిల్లల్ని పోషించాలా వద్దా? పుట్టిన పిల్లవాడిని పోషించకపోతే ఎలా పెద్దవాడు అవుతాడు? అంతేనా కాదు? పోషించేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నావు? నువ్వు పిల్లవాడిని వెంబడించావా, పిల్లవాడిని నిన్ను వెంబడించాడా? 2. అవునా కదా? పిల్లాడు నిన్ను వెంబడించకపోతే పోషించగలవా? తల్లి చెప్పిన మాట వినలేదండి, చెప్పినట్టుగా ఉండలేదండి, అప్పుడు పోషించగలవా? పోషించలేవుగా. కాబట్టి జాగ్రత్తగా ఒక పిల్లవాడిని ఎట్లా పెంచి పోషించి పెద్ద చేశాము, మనలో కూడా ఈ జ్ఞాన లక్షణాలను జాగ్రత్తగా పెంచి పోషించాలి. ఏమిటవి? ఆత్మ అవ్యవహారీ, ఆత్మ సాక్షి, ఆత్మ నిత్య, ఆత్మ శుద్ధ, ఆత్మ బుద్ధ, ఆత్మ ముక్త. ఇలా ఆత్మజ్ఞానాన్ని ఎవరైతే నిలబెట్టుకున్నారో ఈ 6 లక్షణాల వలన నీకు పంచ వివేకాలు వస్తాయి. ఎందుకని? ఆ విచారణ లోపల జరగకపోతే ఈ 6 నిర్ణయాలు రావు. ఈ 6 నిర్ణయం ఏం మారవు. ఎప్పటికి మారవు? సృష్టి ఆది నుంచి సృష్టి అంతమైపోయినా కూడా ఆత్మ యొక్క లక్షణాలు మారవు. ఎందుకని? ఆత్మానంచ ఆకాశ సంభూత. ఆకాశం కంటే ముందున్నదేది? ఆత్మయే. ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నయోరాప, ఆపయోర్పృథ్వీ, పృథ్వీయోరోషధి, ఓషధియోరన్నం, అన్నంయోర్జీవ. ఇలా వచ్చింది క్రమ సృష్టి. ఇది మనందరికీ తెలిసిందే. ఆకాశం కంటే ముందున్న ఆత్మస్థితిని తెలుసుకోవడం మానవ జీవితంలో ఉత్తమమైన లక్షణం. ఆకాశం వరకు అందరూ తెలుసుకుంటారు, ఎవరు తెలుసుకోలేరు. కళ్ళు ఎదుర్కొండానే ఉందిగా, దానికేమో కష్టపడాలా? జీవులు ఎలా వచ్చారయ్యా? అన్నంలోంచి వచ్చారు. ఆ అన్నం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? ప్రకృతిలోంచి వచ్చింది. ఆ ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? పంచభూతాల్లోంచి వచ్చింది.
ఆ పంచభూతాలు ఎలా వచ్చినాయి? ఒకదాంట్లో ఒకదాంట్లో రేపు పొద్దున వెళ్ళిపోయేటప్పుడు కూడా ఎలా వెళ్ళిపోతామండి మనం? ఇదే పద్ధతిలో వెళ్ళిపోతాం. మనం తిరిగి ఏం చేశారు? ఆ పంచభూతాల్లోనే కలిపేశారు. ఈ శరీరాన్ని వదిలేసామండి. అప్పుడు ఎందులో కలిపేశారు? అలా అదే పంచభూతాల్లో కలిపేశారు. మరి ఆత్మ, ఇందులో ఆత్మ ఉందా లేదా? ఈ ఆత్మ ఏ స్థితిలోకి చేరిపోయి ఉండాలి? పంచభూతాల కంటే ముందు ఉన్నటువంటి ఆత్మస్థితిలోకి చేరిపోయి ఉండాలి. ఉంటే అప్పుడు ఏమైపోయింది? మరల పట్టాల్సిన అగత్యం. అదే అలా చేరలేదు. అప్పుడేమైంది? ఇంకో చొక్కా కావాలి. ఈ వస్త్రాలు చిరిగిపోయినాయి. అప్పుడేం చేయాలి? ఇంకా పనుంద్రా బాబు నాకు. అప్పుడే పని అయిపోలేదు. పంచభూతాల కవతల మూలమైనటువంటి ఆత్మస్థితిలోకి చేరిపోవడానికి నేను సిద్ధంగా లేను అని ఎప్పుడు చెప్పావు? మరణకాలంలో. మరణ వేదన వచ్చినప్పుడు ఏం చేశావు? నీకు సంఘర్షణ వచ్చినప్పుడు ఏడు మళ్ళా శరీరం కావాలా అక్కర్లేదా అనేటటువంటి ప్రశ్న రాగానే ఏమైందప్పుడు? ఏమైంది? ఇంకా కావాలని జీవితం అంతా అన్నవాడు మళ్ళా కావాలని అంటాడా లేదా? అనేస్తాడు. తెలియకుండానే అనేస్తాడు. చూడండి, అందుకని ఏం చెప్పాం? ఆయన ఏ వ్యవహారంలో అయినా సరే ఇంకా కావాలని అన్నమాట. నిగ్రహం ఉండాలి నీకు. సర్వాన్నం బాగుందా లేదా? బాగుంది. ఇంకా కావాలని అడగమంటుందా లేదా? లోపల నుంచి ఒకసారి వడ్డించుకో అంటుంది. అప్పుడేం చెప్పాలి? థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. అందుకని స్వాద్వన్నం నతు యాజ్యతాం సాధన పంచకంలో చెప్తాడు శంకర భగవత్పాదు. ఏదైనా సరే బాగుంటే రెండోసారి కావాలని అన్నమాట. చూడండి, ఎక్కడి నుంచి ప్రారంభించాలట? ఇక్కడి నుంచి ప్రారంభించాలట. ఇంకా కావాలన్న గొడవ నీకు ఎక్కడి నుంచి మొదలవుతుందయ్యా? ఏమంటే ఇంకో లడ్డు వేసుకోండి ఏమనాలి? పెళ్లిలో అందరూ అడుగుతారా లేదా? గడ్డన్నకు వచ్చినప్పుడు ఏం వేస్తాడు? బాగుందండి ఉంగర పచ్చడి, మళ్ళీ ఇంకోసారి వేసుకోండి అంటాడు. ఏం చెప్పాలి అప్పుడు? బాగుంది కాబట్టి రెండోసారి వేసుకోకూడదయ్యా బాబు. అదేమిటండి? బాగుంటే రెండోసారి వేసుకోవాలి కదా. అది భోగి లక్షణం. ఇంకా కావాలంటే ఎవరప్పుడు? భోగి. ఇక చాలంటే యోగి. అవసరం లేదంటే జ్ఞాని. అంతే. ఇక చాలన్నవాడు యోగి. కానీ మళ్ళీ రేపటికి కావాలి. ఇక చాలంటే మళ్ళీ రేపటికి వద్దా? రేపు ఆకలి వస్తే మళ్ళీ అన్నం కావాలి కదా. కానీ ఎవరైతే అవసరం లేదనే స్థితిలో ఉన్నాడో వాడెవరు? జ్ఞాని. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందండి? అందుకే మన జీవితంలో ఏ పూట ఆకు ఆ పూటదే. ఒకప్పుడు మన జీవితం ఎలా ఉండేది? ఏ పూట ఆకు ఆ పూటే తీసుకొని కావాల్సి వస్తాయి. అక్కడగా దొడ్లో వెళ్ళడం, బాదం ఆకు మోదుగాకులో కోసుకొచ్చుకోవడం, అక్కడగా పుల్ల పెట్టి కుట్టుకోవడం, లేదంటే ఆ పెద్ద ఆకైతే ఆకులని తినేసేయడం, ఆకు విసిరావతలు గారి. ఈ పూటది ఈ పూటే, రేపటికి శేషం లేదు. కానీ ఇప్పుడు మనమే దశకు వచ్చేసాం. వెండి కంచం మధ్యలో బంగారం పువ్వు లేకపోతే బాగోదండి బాబు. ఏం చేయాలని ఇప్పుడు? జీవితాన్ని కాపాడుకోవడం లేదు. ఎంతసేపు దృష్టి దేని మీద పెట్టాం? కంచం మీద పెట్టాం. అప్పుడు ఏమైపోయింది? భోగి అయిపోయాడా లేదా? శేషం మిగిలిందా లేదా? నీకు దుఃఖం రావాలి అంటే మధ్యలో ఉన్న బంగారం పువ్వు కనపడకపోతే చాలంతే. పెద్ద ఎక్కువ విషయం అవసరం లేదు. వెండి కంచంలో మధ్యలో బంగారం పువ్వు కనపడలేదండి, ఏమైపోతుంది? దుఃఖమే దుఃఖం. ఆ చిన్న పువ్వు వెతకాలంటే ఎక్కడ వెతుకుతావు? ఇంత పెద్ద లంక అంత ఇంట్లో కనపడుతుంది ఎక్కడన్నా? తినేసేటప్పుడు ఏ ముద్దలో స్వాహ అయిపోయిందో ఇదేనా కాదా? ఊడిపోయిందండి, గమనించలేదండి. ఏదో తినేసేటప్పుడు ఏమైపోయింది? పొట్ల పోయి, పొట్టలో పోయింది, బయటికి కూడా పోయి. ఇప్పుడు దాన్ని ఎక్కడ వెతికి తెస్తాం? తగలుతామా? కానీ దుఃఖం వచ్చి కనపడ్డ వాళ్ళందరికీ ఏం చెప్పాడు? అయ్యో రామ రామ. కాబట్టి మన జీవితంలో కూడా మనం ఎవరితో మాట్లాడినా ఆత్మలక్షణాల గురించే మాట్లాడాలి, ఆత్మజ్ఞానం గురించే మాట్లాడాలి, ఆత్మ స్థితి ఆత్మనిష్ట గురించి ఆలోచించాలి. ఏ ఆలోచనలైనా ఏముండాలి? ఆత్మనిష్టే ఉండాలి. ఎవరితో మాట్లాడినా ఏం మాట్లాడాలి? ఆత్మజ్ఞానం గురించే మాట్లాడాలి. ఎవరితో ఏదైనా విచారణ చేసినా ఏం చేయాలి? ఆత్మలక్షణాలనే విచారించాలి. ఇలా ఎవరైతే ఉంటారో ఆత్మావారే ద్రష్టవ్యం.
ఆత్మావారే శ్రోత్రవ్యం. వినేది కూడా ఎవరు వినాలి? ఆత్మ గురించే వినాలి. చూసేది ఎవరిని చూడాలి? ఆత్మస్థితినే చూడాలి. మాట్లాడే దేని గురించి మాట్లాడాలి? ఆత్మ గురించే మాట్లాడాలి. అలా ఎవరైతే జీవిస్తారో వాడేమయ్యాడు? అప్పుడు ఆత్మే అయ్యాడు. వాడికి అప్పుడు ప్రపంచం ఉందా? కుటుంబం ఉందా? ఉన్నాయి, కానీ ఎలా ఉన్నాయి? ఆత్మగా ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలండి, లేవనకూడదు. అంతకుముందు ఎలా ఉన్నాయి? ఆత్మ కంటే భిన్నంగా ఉన్నాయి, వేరుగా ఉన్నాయి. మా ఆయన వేరే, మా మామగారు వేరే, మా అత్తగారు వేరే, మా అమ్మగారు వేరే, మా పిల్లలు వేరే, వాళ్ళ పిల్లలు వేరే, వీళ్ళ పిల్లలు వేరే. ఈ వేరు వేరుగా ఉన్నవన్నీ ఏమైపోయినాయి? ఈ అభ్యాసం వలన ఆత్మగా మారి అన్నీ ఆత్మలో వెలిసిపోయి. భూమి మీద నదులన్నీ వేరు వేరే, సముద్రం ఒకటే. పసిఫిక్ మహాసముద్రం వేరే, హిందూ మహాసముద్రం వేరే, అంటార్కిటికా వేరే, అట్లాంటిక్ వేరే. ఇన్నున్నాయి ఆ సముద్రాలు. ఎక్కడున్నాయి? సముద్రం ఒకటే. అని మనమే రకరకాల పేర్లు పెట్టాం, అంతేనా కాదా? అలాగే మనిషి ఒక్కడేనా కాదు? ఒకడే. మనం ఏం చేసాం? అమ్మ అన్నాం, అత్త అన్నాం, మామయ్య అన్నాం, తండ్రి అన్నాం, ఇంకో పేరు పెట్టాం. అనేక రకాల మానవ సంబంధాలతో ఆ మనుషులనే పిలుస్తున్నాం, అంతేనా కాదా? ఎవరో అర్జెంటుగా ఆఫ్రికా నుంచి నేను చూడడానికి వచ్చారు. ఎవరండి ఆయన అని అడిగారు. ఎవరండి? నాకు తెలియదు, నాకు తెలియదు. నీ బంధువేనట కదా చెప్తున్నాడు బయట. మాకెవరున్నారండి ఆఫ్రికాలో? మాకెవరు లేరు, మా వాళ్ళు ఎవరు లేరు, మా వాళ్ళు అంతే కదా. కానీ ఆయన ఎవరు? ఆత్మబంధువు కాదా? తొలుగా లేకపోతే నిన్నెందుకు ఎత్తుకొస్తాడు? అర్థమైందండి. నేను ఉద్యోగం చేసినప్పుడు ఒక మీటింగ్కి వెళ్ళాం. అన్ని దేశాల వాళ్ళు వచ్చారు. అందరూ మీటింగ్ అయిపోగానే వెళ్ళిపోయాడు. కానీ ఒక ఆఫ్రికా ఆయన మాత్రం నన్ను పట్టుకున్నాడు. కొద్దిగా చెప్పండి నాకు ఆత్మజ్ఞానం అని. ఇప్పుడు ఆయనకి ఎందుకు ఆసక్తి కలిగింది? ఆయన ఆత్మబంధువు. లేకపోతే ఆయన అనువెతుకు రావాల్సిన పని ఉంది. మీరు కొద్దిగా డిఫరెంట్గా ఉన్నారండి, మీరు అందరిలాగా లేరండి అని వచ్చి కూర్చొని ఓ 4 రోజుల పాటు ఆత్మజ్ఞానం గురించి పాఠం చెప్పించుకున్నాడు. మరి ఇప్పుడు ఆయన నేర్చుకోమని నేను చెప్పాను. కానీ అతనిలో ఉన్న జిజ్ఞాస వెతుకుతోంది. కాబట్టి నీలో ఉన్న జీవుడు ఎక్కడికి వెళ్ళినా దేన్ని వెతుకుతున్నాడు? ఆత్మజ్ఞానం కోసమే వెతుకుతున్నాడు. కాబట్టి జననం నుంచి మరణం దాకా జీవుడికి సరైనటువంటి విశ్రాంతి, సరి అయినటువంటి వివేకం వల్లనే లభించింది. ఆ జీవభావంలో నుంచి ఆత్మభావంలోకి పరిణామం చెందటం ద్వారా జీవుని యొక్క ప్రయాణం పూర్తయింది. ఆత్మనిష్ట కలిగితే జీవుడు అనేటటువంటి వాడిగా లేనే లేడు. ఎవరైతే ఆ జీవన పర్యంతం ఆత్మ లక్షణాలతో ఉంటాడో వాడెవడు? ఆత్మనిష్ఠ. మరి అప్పటికి వాడికి నేను నాది అనే జీవభావం పనిచేయదు, రజోగుణ ధర్మం పనిచేయదు. ఇప్పుడు ఏమైపోయాడుగా? గుణాతీత, అవస్థాత్రయ సాక్షి. అప్పుడు వస్తుంది. ఈ గుణత్రయాతీత సాధించకుండా అవస్థాత్రయ సాక్షిత్వం సాధించలేదు. అది చాలా అవసరమా కాదా? ఎందుకని? పొద్దున్న లేచిన దగ్గర రాత్రి నిద్రపోయేదాకా ఆ 3 గుణాలే. అంతేగా, ఏ వ్యవహారంలోనే ఉంది 3 గుణాలే. కాబట్టి శంకర భగవత్పాదులు ఏం చెప్పారంటే, అయ్యా గుణాలే గుణాలతో ప్రవర్తిస్తుంది అంతే. భార్య గారు భర్త గారిని తిట్టలేదు, భర్త గారు భార్య గారు అంతకంటే తిట్టలేదు. ఎవరెవరిని తిట్టారయ్యా? ఆ వారిలో ఉన్న రజోగుణం వీరిలో ఉన్న రజోగుణంతో ప్రవర్తించింది అంతే. ఎంతసేపు? ఆ కాసేపు. తర్వాత ఆ గుణం కాసేపట్లో వదిలేసిందా లేదా? అల్లవాడు సత్వగుణమే, ప్రశాంతంగానే ఉంటుంది. ఏదో మా ఆయన కోపం వచ్చినప్పుడే తిడతాడండి, ఆ తర్వాత మామూలుగా అనేవాళ్ళు లేరు. పర్వాలేదా? మీరైనా అంతే, ఆయనేం కర్మ. కాబట్టి ఆ గుణావేశం కలిగే ముందు మేల్కొన్నావు, అప్పుడేమైంది? అది నేనేం చేయలేదు, అది రాదు. అదే ముందు మేల్కోవడం చేత కాలేదు, అప్పుడేమైంది? ఆ ప్రమాదం వచ్చి మీదపడి ఒళ్ళు కాలిన తర్వాత, బాధపడ్డ తర్వాత అప్పుడు మేల్కో. అట్లా ఎంతకాలం చేస్తాం? పిల్లాడు నడిచేటప్పుడు చూడండి, మొదట్లో నడక సరిగ్గా రాదుగా, నడుస్తూ నడుస్తూ పడిపోతాడు, తూలి పడిపోతాడు. తర్వాత అభ్యాసం వచ్చేసి పరిగెట్టినా పడిపోడిగా, అవునా కదా? మనం కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు పిల్లాడిని చూసి నేర్చుకోవాలి.
ఆత్మజ్ఞానంలో మనం కూడా అలా పడిపోతూ ఉంటాం. ఏదో సందర్భం వస్తుంది, తోటకూర అమ్మేవాడు వస్తాడు, 10 రూపాయలకి 3 కట్టలమ్మా అంటాడు. 4 ఇచ్చావు కానన్నా వాడు 3 ఇస్తావే అంటే వాళ్ళ రేటు మారిపోయిందమ్మా, సరిగా లేదు వాతావరణం, ఆకుకూరలు సరిగా పండటం లేదు అని ఏదో ఒకటి పాపం చెప్పాడు. ఇంతకీ ఒక తోటకూర కట్టకు ఎంత తేడా వస్తుంది? జీవితంలో ఎంత తేడా వస్తుంది? 100 ఏళ్ల జీవితంలో ఒక తోటకూర కట్ట వల్ల ఎంత తేడా వస్తుంది? బాగా తేడా వస్తుంది. కానీ వాడితో పోట్లాడాలో వద్దా? బాగా గట్టిగా పోట్లాడి 4వ తోటకూర కట్ట తీసుకున్నాం. సరే, నీతో గొడవ ఎందుకని వాడు ఏం చేశాడు? చేశాడు. కానీ వాడికి నువ్వు రుణపడ్డావు. సృష్టి ఎలా చూస్తుందంటే నువ్వు వాడికి రుణపడ్డావు. ఏం జరుగుతున్నప్పుడు మరి రుణం ఎలా తీర్చాలి? మరో రూపంలో తీర్చాలి. అక్కడ తోటకూర అమ్మేవాడు ఎవరో నీకు తెలుసా? వాడి పుట్టు పూర్వోత్తరాలు తెలుసా? తెలీదుగా. కానీ సృష్టి ఏం చేస్తుందంటే నీలో ఉన్నటువంటి రజోగుణ ధర్మం వల్ల కదా నువ్వు ఇలా ప్రవర్తించావు. అలాంటి రజోగుణ ధర్మం వాడిని మరొకరిని తీర్చి ఎదుర్కొన్నా పెడుతుంది. వాడితో ప్రవర్తించేటప్పుడు ఈ లెక్క సరిచేస్తుంది. ఇప్పుడు వాడిని నువ్వు ఎలా అయితే బాధించి తీసుకున్నావో నిన్ను కూడా వాడు బాధించి తీసుకుంటాడు. లెక్క తేలేదు. ఎవరి దగ్గర? అమ్మవారి దగ్గర. ఈ గుణధర్మాలన్నీ ఎవరి చేతిలో ఉంటాయి? అమ్మ చేతిలో ఉంటాయి. ఆవిడేం చేస్తుందంటే ఓహో అలాగా, ఇప్పుడు తెలుసుకోలేదా? సరే తెలుసుకునేది చేస్తాలే. అమ్మ ఎప్పుడు ఏం చేస్తుంది? మీరేం చేశారు మీ పిల్లల్ని? ఏదో వాడు చేశాడండి, తెలుసుకోలేకపోయాడండి, ఏం చేస్తావు? అప్పుడు కేకలేస్తే తెలుస్తుందా? తెలియదుగా. అప్పుడు కేకలేస్తే తెలియదు. ఈసారి సందర్భం వచ్చినప్పుడు ఏం చేస్తుంది? తెలుసుకునేటట్లు చేస్తుంది. మీరు అదే చేశారు మీ పిల్లల్ని. జగజ్జనని కూడా మన జీవితాన్ని అలాగే నడిపిస్తుంది. ఎక్కడైనా సరే నువ్వు గుర్తించలేదమ్మా, ఈ 3 గుణాలను గుర్తించలేకపోయావు, పడిపోయావు. ఆ గుణం సంబంధమైన రుణానుబంధం ఏర్పడిపోయావు. గుణం ఉంటే రుణం ఉంటుంది, గుర్తుపెట్టుకో. రుణం ఎంతకాలం ఉంటుందంటే నువ్వు గుణాతీతం అయ్యే వరకు. గుణాతీతం అయిపోయినాక అంతటా ఉన్న చైతన్యం ఒకటే, అంతటా ఉన్న ఆత్మ ఒకటే, అంతటా ఉన్న సాక్షి ఒకటే. ఈ గుణాలను దాటేంత వరకు నువ్వు జ్ఞాన మార్గంలో ప్రవేశించలేదు. కాబట్టి అమ్మ సహాయం ఏమిటి అంటే జ్ఞాన మార్గంలోకి నిన్ను ప్రవేశపెట్టడమే. ఎందుకని నా జీవితంలో ఇన్ని ఎత్తుపల్లాలు, ఎందుకని నా జీవితంలో ఇన్ని ఒడిదుడుకులు? నువ్వు గుణాలు దాటలేదు కాబట్టి. ఆ గుణాలను దాటేటటువంటి జీవితాన్ని అమ్మ ప్రసాదిస్తూ, దాని వెనక రహస్యం అది. ఈ కష్టం వస్తే గాని నువ్వు గుణాన్ని దాటలేవు, ఆ పాఠం నేర్చుకోలేవు. కాబట్టి ఆ కష్టం రావాల్సిందే. అది ఏ రూపంలో అయినా రావచ్చు. కష్టపడకుండా జ్ఞానం వస్తుందా? రాదు. కొండని కాల్చకుండా వినియోగానికి పనికొస్తుందా? బాగా తయారు చేసామమ్మా, పచ్చి కొండ ఎండబెట్టాం, పనికొస్తుందా? నీళ్ళు పోయగానే మళ్ళీ విచ్చిపోయి. అందుకని విచ్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆవలో పెట్టి కాల్చాలి. మరి కష్టం అనేది ఎటువంటిదయ్యా అంటే కొండని ఆవలో పెట్టి కాల్చడం. ఆ కష్టం వల్ల దృఢంగా తయారవుతుంది. సమస్యను ఎదిరించగలిగే సామర్థ్యం వస్తుంది. జీవితాన్ని పోరాడి గెలవగలిగే సామర్థ్యం వస్తుంది. గుణాలతో పోరాడి గెలవగలిగే శక్తి వస్తుంది. ఇప్పుడు మరి గుణాతీతం అయ్యే అవకాశం రాలా? అయ్యో నాకే ఎందుకు వచ్చిన కష్టం అనకూడదు. ఈ కష్టం వెనక జ్ఞానం వస్తుంది. ఆ కష్టమే పడకపోతే ఆ జ్ఞానం ఎలా లభిస్తుంది? కష్టం దగ్గర దుఃఖించాడు, అప్పుడేమైంది? ఆ జ్ఞానం కాస్త పోయి. చూడండి, ఎవడైతే కష్టకాలంలో దుఃఖించకుండా ధైర్యంగా దైవం మీద విశ్వాసంతో పోరాడి గెలుస్తాడు వాడికేమో జ్ఞానం లభించింది. కష్టంలో వెలవెల్లాడిపోయాడు. వాడికేమైంది? పచ్చికొండ కాల్చబడలేదు. వెలవెల్లాడిపోయినప్పుడు ఏమైపోయింది? ఆ దుఃఖం వల్ల ఆ పచ్చికొండ అలాగే ఉండిపోయింది. మళ్ళీ ఇంకోసారి పడాలి. ఆ దుఃఖపడ్డప్పుడు అలా ఏమైంది అంటే ఆ శేషం మిగిలిపోయి గుణశేషం మిగిలిపోయి మళ్ళా దుఃఖం వస్తుంది. ఎంతకాలం వస్తుందయ్యా? గుణశేషం ఉన్నంతకాలం దుఃఖం తప్పదు. ఆ గుణాతీతం అయిపోతే దుఃఖం ఉండదు. ఏ పరిస్థితిలో దుఃఖం ఉండదు. వాడి కళ్ళ ముందే వాడి శరీరం పడిపోతుంది. ఎవరికి? ఆత్మనిష్ఠుడి. ఆత్మజ్ఞానం ఉన్నవాడికి ఏం జరుగుతుందయ్యా అంటే వాడు అలాగే ఉన్నాడు. రోజు అభ్యాసం ఏం చేశాడు? నిద్రలో శరీరం పడిపోతుంది, ఇంద్రియాలు పడిపోతున్నాయి, అన్నీ పడిపోయాయి.
కానీ వాడు మాత్రం అలా నిలబడినాడు. ప్రకాశ రూపంలో, జ్యోతిర్మయ రూపంలో ఎప్పుడు తాను సాక్షిగా అలా ఉన్నాడు. సూర్యుడు వలె 5 25 ఇంద్రియాలు పడిపోయాయి, లేచి పడిపోయాయి, లేచి నిద్రని ధ్యానంగా మార్చుకున్నాడు, నిద్రని సమాధిగా మార్చుకున్నాడు. ఏమైపోయినప్పుడు అలా సాక్షిగా. రేపు పొద్దున మరణం వచ్చినప్పుడు కూడా ఏమైంది? ఇదే సేమ్ స్టోరీ రిపీట్, ఇదే కథ మళ్ళా జరిగింది. ఈ సినిమానే మళ్ళా వచ్చింది. ఎలా వచ్చింది? లైన్లో 25 పడిపోయింది. నేనెవరిని? 26వ వాడు. నేను ఆత్మస్వరూపుడు, నేను జ్యోతిస్వరూపుడు, నేను సూర్యుడు వంటి వాడిని, సర్వవ్యాపక ప్రకాశాన్ని, సర్వవ్యాపక చైతన్యాన్ని. ఈ 25 ఇంద్రియాలు పడిపోతే ఇప్పుడు నాకేమైంది? ఏమైనా వెలవెల్ల ఆడిపోవాలా వద్దా? అక్కర్లేదుగా. ఎందుకని? రోజు చూశాడుగా. ఈ నిద్ర చిన్న నిద్ర, ఆ నిద్ర పెద్ద నిద్ర, అంతే తేడా. మళ్ళా ఇదే శరీరంలోనే మేలుకుంటే చిన్న నిద్ర అన్నాం, వేరే శరీరంలో మేలుకుంటే పెద్ద నిద్ర అన్నాం. ఈ జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా ఎవరైతే సంపాదించారో వాడిప్పుడు మళ్ళా నాకు శరీరం కావాలని అడుగుతాడా? అడిగితే ఏమయ్యాడు? జీవుడు అయ్యాడు. ఇంకో శరీరం కావాలి, ఇంకా కావాలి అన్నవాడు ప్రతివాడేవాడు ఏమంటే ఇంకా డబ్బులు కావాలా వద్దా? ఈ జీతం సరిపోతుందా, ఇంకా కావాలా అని అడిగారు అనుకోండి, ఎవరైనా ఏం చెప్తారు? ఇంకో 5,000 ఇస్తే బాగుండండి, ఇంకో ఇంక్రిమెంట్ ఇస్తే బాగుండండి, ఇంకో ప్రమోషన్ ఇస్తే బాగుండండి, ఇంకా కార్ డబ్బులు ఇస్తే బాగుండండి, ఇంకా పేపర్ డబ్బులు ఇస్తే బాగుండండి. ఉద్యోగులను అడగండి, 1,25,000 రూపాయలు వాడి జీతం అండి, సరిపోతుందా అని అడిగాము అనుకోండి, ఏమంటాడు? అదేదోనండి ఆయనకి ఇస్తున్నాడు, నాకు అర్థం కదా, ఎలమెంట్ నాకు ఇవ్వలేదు అంటే. మీరు ఇచ్చిన 1,25,000 సరిపోలేదా? వాడికి ఇచ్చా, నాకు ఎందుకు ఇవ్వలేదు అంటే ఇప్పుడు ఎక్కడ ఉండిపోయాం మనం? ఇప్పుడు 3 ఏళ్ల పిల్లాడు, ఇంకా కావాలనేవాడేవాడు 3 ఏళ్ల పిల్లడు. వాడు చూడండి, ఓ బిస్కెట్ చేతికి ఇచ్చాము, ఏరా ఇంకో బిస్కెట్ కావాలి, ఇంకో చేయి ఖాళీగా ఉంది కదా, ఇంకో బిస్కెట్. 2 చేతులు 2 బిస్కెట్ పట్టుకుంటాడు. చూడండి, ఇంకా కావాలని అడగండి, ఏం చేస్తాడు? కావాలంటాడండి. వాడే 2 చేతులు 2 బిస్కెట్ ఎక్కడ పట్టుకుంటాడు? పట్టుకోలేడు వాడు. అయినా సరే జాగ్రత్తగా 3వ బిస్కెట్ పట్టుకొని ట్రై. ఈ మొదటి బిస్కెట్ జారిపోతుంది. మనం కూడా 3 ఏళ్ళ పిల్లవాడే, అంతకుమించే ఉందమ్మా. 100 ఏళ్ళు వచ్చినా నీ లోపల ఉన్న జీవుడు ఎక్కడ ఉండిపోయాడు? 3 ఏళ్ళ పిల్లవాడే దగ్గర. ఇంకా కావాలన్న వాళ్ళందరూ నా దృష్టిలో 3 ఏళ్ల పిల్లలు చూస్తుంటారు. నేను వచ్చినప్పుడల్లా గమనిస్తూ ఉంటా. మీరేమన్నా 3 ఏళ్ల దగ్గర ఏమన్నారా? 30 ఏళ్ల వాళ్ళు అయ్యారా? 90 ఏళ్ల వాళ్ళు అయ్యారా? అర్థమైనా? కాబట్టి ఎవడైతే ఎదుగుతాడో, జ్ఞానం అయ్యాడు, వాడేమయ్యాడు? వాడిని జ్ఞానం వచ్చిందంటే అర్థం ఏంటి? 90 ఏళ్ళు ఆయన అడిగాం ఇదే ప్రశ్న. ఆయన నాకెందుకు అవసరం? చూడండి, 3 ఏళ్ళ పిల్లవాడికి 90 ఏళ్ళ వాడికి తేడా ఏంటి? అన్నీ అవసరం లేదంటే, అన్నీ అవసరం లేదు వాడికి. ఏం అవసరం? ఏమీ అవసరం లేదు. నిన్ను నేను విమానం ఎక్కించి సింగపూర్ తీసుకెళ్తాను, ఒకసారి సింగపూర్ అంత అందంగా ఉంటుందో చూపిస్తాను, ఏమంటాడా? ఎందుకని? దృశ్యం తెలిసిపోయింది. ఇది ప్రపంచం అంతా కూడా దృశ్యం తప్పేముంది, అంతకు మించారు. అక్కడ అది బాగుంది, ఇక్కడ ఇది బాగుంది, అదేళ్ళు చూసొద్దాం, ఇదేళ్ళు చూసొద్దాం, అదేళ్ళు తినొద్దాం, ఇదేళ్ళు తినొద్దాం. చాలా మంది ఇప్పుడు యూట్యూబ్లో చూస్తే మీకు అందరూ 60 ఏళ్ల వాళ్ళు 70 ఏళ్ల వాళ్ళు ఏం చేస్తున్నారు? రిటైర్ అయిపోయాం కాబట్టి ప్రపంచం అంతా చుట్టొద్దామని తిరిగి వచ్చి ఏం చేస్తున్నారు? ఏం వీడియోలు కనబడతాయండి? అక్కడ అది బాగుంది, ఇక్కడ ఇది బాగుంది, అక్కడ అది తిన్నాను, ఇక్కడ ఇది తిన్నాను, అక్కడ అది చూశాను, ఇక్కడ ఇది చూశాను, అక్కడ అది విన్నాను, ఇక్కడ ఇది విన్నాను. సేపు చూసినా ఇంద్రియ విషయాలేగా. ఇప్పుడు వాడికి 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినట్టేనా? ఇంకా కావాలంటే వాడి వయసు ఎంత? 3 years, దట్స్ ఆల్. ఇంకా అది చూడలేదు, ఇది చూడలేదు. మానవ జీవితంలో పెద్ద సమస్య. ఆఖరి శ్వాస వచ్చిందండి, మా మనవడు ఎలా ఉన్నాడో చూడలేదు అన్నాడు. ఏమైనప్పుడు? అప్పుడు నీ వయసు ఎంత? ఎందుకని?
విషయాపేక్ష పోలేదు. ఒరే వాళ్ళ మనవాడిని తీసుకురంటారా బాబా, ఆవిడ మనవాడిని చూడకుండా వెళ్ళదట. వాడు ఎక్కడో ఉంటాడు, ఏ జర్మనీలోనో, ఏ నెదర్లాండ్స్లోనో, యూరోప్లోనో. అంటే ఏం చేయాలి ఇప్పుడు వాడిని? వచ్చేదాకా ఉంటుంది ఆవిడ గ్యారెంటీ ఉందా? ఏం చెప్తూ ఉంటారు పక్క నుంచి, చెప్పామమ్మా విమానం ఎక్కువాడు, వస్తున్నాడు, రేపటికల్లా వచ్చేస్తాడు, ఉండాలిగా వీడు రేపటిదాకా. వీడేమైంది? మధ్యలోనే వెళ్ళిపోయి, వెళ్ళిపోతూ ఎవరిని స్మరిస్తూ వెళ్ళి అయిపోయి. మరి ఇప్పుడు ఆ మనవడి జీవితంలోకి మళ్ళా ఇవి తిరిగి రావాలా అక్కర్లేదు? ఎందుకని? ఆ స్మరణతోనే వెళ్ళావు. హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి ఉపనిషద్ వాక్యం అండి. ఏమంటాడంటే ఆయన పోతూ పోతూ లేడీ గురించి అనుకుంటూ పోయేట ఒక ఆయన. అప్పుడు ఏమయ్యాడు? లేడీగా పుట్టాడు. దేవతల గురించి స్మరిస్తూ వెళ్ళాట ఒక ఆయన. వాడేమయ్యాడు? ఆ దేవతల లోకంలో పుట్టాల్సి. బ్రహ్మమును స్మరిస్తూ పోయేట, అప్పుడు సత్యలోకంలో పుట్టాల్సి. ఈ 14 లోకాల్లో ఎక్కడో ఒక చోట నీవు ఆ స్మరణ ద్వారా ఉండవలసి వస్తుంది. అదే నీవు ఆత్మజ్ఞానంతో ఉంటే, బ్రహ్మజ్ఞానంతో ఉంటే, పరమాత్మ స్థితిలో ఉంటే తిరిగి 14 లోకాలలో పుట్టవలసిన ఆదర్శం లేదు. కాబట్టి నాటికి ఇప్పుడే తప్పక నీ స్మరణ చేయి. ఏం చేయాలయా? అప్పుడెప్పుడో చేద్దాం, కరెక్టే. అప్పుడెప్పుడో చేయాలంటే ఎప్పుడు చేయాలి? ఇప్పటి నుంచి ప్రారంభించాలి. అన్నం తినే దగ్గర నుంచి ఇంకా కావాలంటాం మానేయాలి, అడగడం మానేయాలి. మనం ఇప్పుడు ఎలా ఉన్నాం? రాణి అనే దశలో ఉన్నాం. అప్పుడు తర్వాత కూడా ఏమంటాం? రాణి అంటాం. ఒక్క జన్మే కర్మ, ఎన్ని జన్మలైనా నా కోరిక తీరే వరకు అనుభవించాల్సిందే. కాబట్టి చాలా జాగ్రత్తగా నిత్య జీవితంలో ఆత్మలక్షణాలతో జీవించి 5 వివేకాలని మనం సంపాదించాలి. 5 వివేకాలు ఏంటి? నిత్యానిత్య వివేకం, ఆత్మానాత్మ వివేకం, కార్యకారణ వివేకం, సదసద్వివేకం, దృగ్దృశ్య వివేకం. ఈ 5 వివేకాలు వచ్చిన వాడు దృగ్బ్రహ్మ దృశ్యం మాయేతి. అయిపోయింది, ఫినిష్. ఆఖరి నిర్ణయం ఏమిటయ్యా? దృగ్బ్రహ్మ దృశ్యం మాయేతి. ఈ సత్యం తెలిసినటువంటి వాడు ఎప్పుడూ కూడా దృక్స్వరూపుడై ఉంటాడు. బ్రహ్మాండాన్ని దృశ్యంగా చూస్తున్నాడు. ఏమిటయ్యా దాంట్లో విశేషం అంటే? నువ్వేదో నలుగురు మనుషులు, నాలుగు స్తంభాల మధ్యలో ఆడే ఆట కాదు ఇది. ఎక్కడ ఆట ఇది? బ్రహ్మాండం అనే ఆట. అనంత విశ్వంలో అనంత కోటి బ్రహ్మాండాలు అలా వెదజల్లబడుతున్నాయి. ఆ ఆటను సాక్షిగా చూస్తున్నాడు. బ్రహ్మాండాల యొక్క పుట్టుక పోవడం, ఉత్పత్తి లయాలను ఆటగా చూస్తున్నాడు బ్రహ్మము. మరి అక్కడ సాక్షిగా ఉన్నాడు. ఆయన పేరేమిటి? కూటస్థుడు. ఇక్కడ పేరేమిటి? ప్రత్యేగాత్మ. ఇక్కడ సాక్షిగా ఉంటే ప్రత్యేగాత్మ. అక్కడ బ్రహ్మాండాలు వచ్చిపోవటాన్ని గమనించగలిగితే ఆయన పేరేమిటి? కూటస్థుడు. ఆ కూటస్థుడే ప్రత్యేగాత్మ. వీడు వేరే వాడు వేరే కాదు మళ్ళా. కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే నేనెవరిని? కూటస్థుడు అన్న నిర్ణయంలోకి చేరాడు జ్ఞానం ద్వారా. దృక్స్వరూపుడై బ్రహ్మమై బ్రహ్మాండాను ఉత్పత్తి లయాలను సాక్షిగా చూడడం. ఇక్కడేమో ఇంద్రియాలు పడిపోతున్నాయి, ఇంద్రియాలు లేస్తున్నాయి. అక్కడ బ్రహ్మాండాలు పడిపోతున్నాయి, బ్రహ్మాండాలు లేస్తున్నాయి. కానీ తానే మార్పు లేక సహజమై సాక్షి అయి బ్రహ్మాండ సాక్షిగా నిలబడ్డాడు. అప్పుడేమై ఇప్పుడు ఇంద్రియాలు పడిపోవడం అనే అంశం అసలు ఏమైనా వాడికి గుర్తొస్తుందంట? మీరు 1వ క్లాసులో చదువుకున్న స్కూల్లో బెంచి ఇప్పుడు ఏమైందంట? చదువుకున్నారో లేదా 1వ క్లాసు? అప్పుడు నువ్వు కూర్చున్న బెంచి ఏమైంది అని ఇప్పుడు నీకు గుర్తొచ్చిందా? ఎందుకని ఎప్పుడో 1వ క్లాసులో బెంచి ఇప్పుడు ఏమైతే నాకేమిటి? 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు వచ్చేసిన తర్వాత ఎప్పుడో 5 ఏళ్ల వయసులో చదువుకున్న 1వ క్లాసు బెంచి ఏమైందని నీకు ఎప్పుడన్నా అనిపించిందా? అలాగే బ్రహ్మాండ సాక్షి అయినటువంటి వాడికి 84 లక్షల జీవరాశులు పడిపోతున్నాయి. ఎలా చూశాడు? బ్రహ్మాండాలే పడిపోతున్నాయి.
ఒక జీవరాశికి సంబంధించిన ఒక జీవ శరీరం పడిపోవడం లేవడం పెద్ద విషయమా చిన్న విషయమా? అసలు గణితించడానికే వీలు కాదు, లెక్కించడానికే వీలు కాదు. సూర్యస్థానం నుంచి చూడడం వచ్చేసి సూర్యుడి స్థానం నుంచి చూస్తే ఇంతకీ నిన్ను వంకాయ తిన్నావు బీరకాయ తిన్నావు గుర్తు రావాలా వద్దా? సూర్యస్థానం నుంచి చూస్తే వంకాయ తిన్నావా బీరకాయ తిన్నావా ఒకే ప్రాధాన్యత ఉందా లేదా? పుట్టావా పోయావా? ఫుట్బాల్ ఆడుకున్నావా లేదా? ఎప్పుడు వచ్చింది? 3 ఏళ్ల పిల్లవాడు. వీటన్నిటికీ ప్రాధాన్యత ఇస్తే మన వయసు ఎంత? 3 ఏళ్ళే. ఆ పిల్లాన్ని అడిగాం, సరే నాన్న ఏం ఆడుకున్నావు? నేనా బాల్ ఆడుకున్నాను ఇవాళ. ఆటలు వాడికి ఇంపార్టెంట్, మనకు కూడా అదే ఇంపార్టెంట్ అనుకో. అప్పుడు మన వయసు ఎంత? కాబట్టి వ్యావహారిక జీవుడే ప్రధానం అనుకున్న వాళ్ళ వయసు ఎంత? 3 ఏళ్ళే. వాడికి వివేకం లేదు. ఆ పిల్లవాడు ఏదో చేశాడండి ఏమన్నా అంటామా అండి? ఏమంటానికి చిన్నపిల్లాడు కదా, వాడికి ఏం తెలియదు కదా, అజ్ఞానం కదా. అలాగే పరమాత్మ కూడా మన ఎప్పటికీ కూడా క్షమిస్తూనే ఉంటాడు. ఎందుకని? ఎన్ని జన్మలు ఎత్తినా మన వయసు ఎక్కడ ఆగిపోయింది? 3 గుణాలను దాటనంత వరకు మన వయసు 3 ఏళ్ళు అంతే. ఎవరైతే ఈ రకంగా జ్ఞాన మార్గంలో పరిణామం చెంది బ్రహ్మాండ సాక్షి అయినటువంటి కూటస్థ స్థితికి చేరారో వాళ్ళకి పరబ్రహ్మం అనే నిర్ణయాన్ని పొందేటటువంటి కైవల్య మార్గంలో ప్రవేశం లభిస్తుంది. కైవల్య మార్గంలో ఎవరు ప్రవేశిస్తారా అంటే అందరికీ వీలు కాదు. అందరూ పిహెచ్డీ చేయగలుగుతారా? భూమండలంలో ఉన్న వాళ్ళందరినీ యూనివర్సిటీకి పంపించి పిహెచ్డీ చేద్దాం అన్నామండి, అవుతుందంటారా? ఒకడు 5వ క్లాసులోనే ఆగిపోతాడు, ఒకడు 10వ క్లాసులో ఆగిపోతాడు, ఒకడు ఇంటర్మీడియట్లో ఆగిపోతాడు, ఒకడు డిగ్రీలో ఆగిపోతాడు, ఒకడు ఎంఫిల్లో ఆగిపోతాడు, ఒకడు పిహెచ్డీ చేయడానికి ప్రయత్నం చేశాడు, వాడు థీసిస్ ఒప్పుకోలేదు, సబ్మిట్ చేసిందని అప్రూవల్ లభించలేదు, అప్పుడు పిహెచ్డీ ఇస్తారా? ఒకవేళ పిహెచ్డీ చేసినంత మాత్రం ఆయన ప్రొఫెసర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఉందా? అందరు పిహెచ్డీ చేసిన వాళ్ళందరూ ప్రొఫెసర్ అవుతారా? ఉదాహరణ చెప్తా, గౌరవ డాక్టరేట్ ఇస్తారా లేదా? ఆయన్ని ఎక్కడైనా ప్రొఫెసర్గా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకని? ఆయన లైన్లో రాలా. ఎలా వచ్చాడు? వైల్డ్ కార్డ్ ఎంట్రీ, డైరెక్ట్ జంప్ కొట్టాడు. అర్థమైందండి? ఏదో ఆయన చేసినటువంటి సమాజంలో చేసినటువంటి సేవలను దృష్టిలో పెట్టుకుని ఆ గౌరవ డాక్టరేట్ ఇస్తారు. ఆ సమాజానికి అతను ఉపయోగపడ్డాడు కదా, ఆ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఇస్తారు. అయినంత మాత్రాన ఇప్పుడు అతను నిష్ణాతుడైన ఆ సబ్జెక్ట్లో మరొక పిహెచ్డీని తయారు చేయించాలంటే చేయించగలడా? చేయించలేదు. మరొక శాస్త్రవేత్తను తయారు చేయడానికి అతను పనికిరాడు. మరేం చేయడానికి మనకు వస్తాడు? ఆయన వరకు ఆయన గౌరవ డాక్టరేట్ అని చెప్పుకోవడానికి పనికొస్తాడు అంతే. కాబట్టి గౌరవ డాక్టరేట్ వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఊరికే నీ పేరు ముందు ఏం రాసుకోవచ్చు? డిఆర్ అని రాసుకోవచ్చు అంతే. కానీ మరి నువ్వు ప్రొఫెసర్ అయితే ఆచార్యుడవు. ఎంతమంది పిహెచ్డీలైనా తయారు చేయవచ్చు, ఎంతమంది గురువులైనా తయారు చేయవచ్చు, ఎంతమంది శాస్త్రజ్ఞులైనా తయారు చేయవచ్చు. ఆచార్య పదవి సులభమేనా? కావాలంటే ఏమవ్వాలి? ఆ కూటస్థ స్థితి నుంచి మరలా కిందకి దిగిరారు. పరబ్రహ్మం నిర్ణయం అయిన తర్వాత ఏం చేయాలి? 2 పనులు. మళ్ళా తిరిగి రాకుండా పోవడం, అదొక పద్ధతి. రెండో పద్ధతి ఏంటి? లోక కళ్యాణ నిమిత్తం కిందకి తిరిగి వచ్చి ఆచార్య పదవిని ఆశ్రయించారు. ఇలా జాగ్రత్తగా పరబ్రహ్మం అనేటువంటి నిర్ణయాన్ని మనం ఆ 5 వివేకాల ద్వారా పొందినటువంటి వాడు దృగ్బ్రహ్మ దృశ్యం మాయేతి అనే నిర్ణయం నుంచి పరము పరాత్పరం అనే నిర్ణయం దాకా పరిణామం చెందుతాడు. అదే పరబ్రహ్మం. అక్కడ ఏమైంది? దృగ్రహితం. ఆ చివరి మెట్లు ఏమిటాయంటే ఏ దృగ్బ్రహ్మం అని అన్నావో ఆ దృక్ రహితమయ్యే పద్ధతిని బోధిస్తారు. ఆ దృక్ కూడా లేనిదే అన్న విషయం అక్కడ చెప్తారు. ఇప్పుడు ఇక్కడే చెప్పామనుకోండి, ఏమవుతావు? అసలు గడపే దాటలేవు. ఏం దాటాలనుకున్నా వేగంగా బ్రహ్మాండాన్ని దాటాలను. గడప దాటడం చేతకాని వాడికి బ్రహ్మాండం దాటిపోయే సంగతి చెప్పగలుగుతామా? చెప్తాం. 3 ఏళ్ల పిల్లవాడికి గడప దాటడమే ఎక్కువ. మరి
బ్రహ్మాండాన్ని దాటిపోయి అనంత విశ్వాన్ని దాటిపోయేటటువంటి అంశాల గురించి వాడికి బోధించాలంటే వీలవుతుందా? అవుతుంది కదా. కాబట్టి క్రమంగా ఎవరికైతే బ్రహ్మజ్ఞానం లభించిందో, దృగ్బ్రహ్మ దృశ్యం మాయ అనే నిర్ణయంలో ఎవడైతే అవస్థాత్రయ సాక్షిగా ఉన్నాడో, తుర్యనిష్టలో ఉన్నాడో, సహజమైన జీవన్ముక్తుడిగా ఉన్నాడో, వాడికి తుర్యాతీతమైనటువంటి పరము పరాత్పరం గురించి తెలియజేస్తారు, సూచిస్తారు. ఇక్కడ తెలియజేయడం అంటే బోధించడం అంటే కూర్చోబెట్టి బోధించడం ఏమో, సూచిస్తారంటే మౌన వ్యాఖ్యగా సూచిస్తారు. అందుకని దక్షిణామూర్తి ఏం చేశారు? సూచించారంటే. ఆ సూచన చేస్తే వాళ్ళు ఆల్రెడీ జీవన్ముక్తులు కదా, బ్రహ్మనిష్ఠులు కదా, వాళ్ళకి వెంటనే ఏం చెప్పాడో అర్థమైపోయింది, గ్రహించేశారు. గ్రహించేమైంది? పరబ్రహ్మం అనే నిర్ణయాన్ని పొందారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ జ్ఞాన మార్గంలో పరిణామం చెందాలి. రెప్పపాటు కూడా విలువైంది. మనం ఏ స్థాయిలో జీవించాలి? రెప్పపాటు. ఎందుకని? నేనంటానికి ఎంత టైం పడుతుంది? ఏ సందర్భంలో అయినా నేనంటానికి ఎంత టైం పడుతుంది? నేనన్నావంటే ఎక్కడికి వచ్చేసావు? నేను అనకపోతే ఊర్ధ్వగమనం, నేనంటే అధోగమనం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సాధారణంగా నమస్కారం శిరస్సుకు పెట్టాలా, పాదాలకు పెట్టాలా? తెలివంతా ఎక్కడ ఉంటుంది మనకి? తెలివంతా ఎక్కడ ఉంటుంది? శిరసేగా. సర్వేంద్రియాణం శిరప్రధానం, సర్వేంద్రియాణం మళ్ళీ అందులో నయనం ప్రధానం అన్నావా లేదా? మరి పాదాలకు నమస్కారం పెట్టడం ఏంటండి? ఆ శిరస్సును మోస్తోందని. కానీ అక్కడ ఉద్దేశం ఏమిటంటే, నేననే భావన రాగానే శిరస్సు దగ్గర ఉండవలసిన జ్ఞానం ఎక్కడికి వచ్చేసింది? కాబట్టి పాదములంటే నమస్కరించడం అంటే అర్థం ఏమిటంటే, నేననను అని చెప్పడం. నా జీవన పర్యంతం నేను ఒక దీక్ష తీసుకున్నానండి, ఒక వ్రతం పెట్టుకున్నాను. ఏమిటా వ్రతం? ఏ సందర్భంలోనూ నేననను. అది పాద నమస్కారం అంటే అర్థం. మీరందరూ పాదాల మీద నమస్కారం చేస్తున్నారా లేదా? కానీ నిత్య జీవితంలో నేను అంటున్నారా లేదా? ఎవరైతే నిత్య జీవితంలో నేను అన్నవాడికి ఈ పాద నమస్కారం ఫలితం ఇవ్వదు, ఏం ప్రయోజనం ఉండదు. ఎందుకని? ఆ వ్రతము, ఆ దీక్ష ఇది. కాబట్టి జ్ఞాన మార్గంలో వ్రతాలు, దీక్షలు జీవితకాలం ఉంటాయి. అంతేగాని ఏదో ఒక గంట, ఓ పూట, ఓ 30 రోజులు, ఓ 40 రోజులు అలా ఉంటాయి. అర్థమైందా? కాబట్టి ఎవరికైనా మనం పాద నమస్కారం చేశామంటే, ఉత్తముడైతేనేనా? ఎవరో తాగి పడిపోయాడండి రోడ్డు మీద, అతని దగ్గరికి వెళ్ళి మీరు పాద నమస్కారం చేస్తారా? చేయరా? చేయరా? ఏ? ఆయన దగ్గర నేర్చుకోవడానికి ఏముంది కనుక? నేర్చుకుంటే ఏం కూడా మనం కూడా ఏమవ్వాలి? ఆయనలాగే తాగి పడిపోవాలి. అప్పుడు అది తమో గుణం కదా, అజ్ఞానం కదా, అవివేకం కదా. మరి అలా ప్రవర్తిస్తామా? కాబట్టి ఎవరిని ఆశ్రయిస్తాం మనం? ఎవరైనా ఉత్తములైన వాళ్ళని ఆశ్రయిస్తాం, వాళ్ళకే పాద నమస్కారం చేస్తాం. ఎందుకు చేశాం? వాళ్ళు నేను అంటలేదు. వాళ్ళని ఉత్తమ లక్షణం ఏమిటి? వాడు ఎప్పటికీ నేను అనడు. ఎప్పుడూ కూడా నేను రహితంగా, అహం రహితంగా ఉంది. ఎందుకని మన ప్రార్థనలో కూడా ఏముంటుంది? ఆఖరి మాట ఏమిటి? బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురు తం నమామి. సద్గురు అనేవాడు ఎలా ఉండాలి? ఇన్ని లక్షణాలు కలిగి ఉండాలి. అప్పుడే ఆచార్యుడు, అప్పుడే సద్గురువు. ఈ లక్షణాలన్నీ అతనిలో మీరు దర్శించగలగాలి, చూడగలగాలి. చూసినప్పుడు ఏమైంది? ఆయన ఉంటున్నాడుగా, అలా మనం కూడా ఉండాలి, ఉండొచ్చు. సాక్షాత్తుగా సశరీరంగా ఉండి కూడా ఆయన ఎలా ఉన్నాడు? ఇలాగే ఉన్నాడు. కాబట్టి ఈ లక్షణాలను చూసి నేర్చుకోవాలి. అది సద్గురువు అని ఆశ్రయించుకోవాలి. అప్పుడు తర్వాత ఏమన్నా ఆయన ఏం చెప్పాడు? నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః.
ఆ సద్గురుమూర్తి ఇలా చెప్పాడు, నాయనా ఈ శరీరమే సత్యం అనుకుంటున్నావేమో, ఇది సత్యం కాదు. మరి ఈ పాఠం అంతా ఎలా చెప్పారండి మీరు? అయ్యో వాళ్ళు చెప్పారు, ఆ బ్రహ్మర్షులు చెప్పారు, ఆ మహర్షులు చెప్పారు, ఆ బ్రహ్మవంశంలో పుట్టిన వాళ్ళు చెప్పారు. ఆ సాంప్రదాయం నుంచి వచ్చిందయ్యా ఈ బ్రహ్మజ్ఞానం. వాళ్ళందరూ అట్లా జీవించారు, వాళ్ళు అలా తరించారు, వాళ్ళు అలా తరించి మనకు మార్గం చూపెట్టారు. మేము కూడా అదే మార్గంలో ప్రయాణం చేసి గమ్యం చేయని వాళ్ళం. కాబట్టి మీరు కూడా అదే మార్గంలో ప్రయాణించండి. ఈ స్థూలం సత్యం అని నమ్మమాకండి. ఈ స్థూలము సత్యం కాదు, దాని వెనకున్న సూక్ష్మము సత్యం కాదు, దానికి ఆధారమైన కారణము సత్యం కాదు, మహాకారణం మాత్రమే సత్యం. ఏకం సత్ బ్రహ్మ అని నమ్మిన వాళ్ళే బ్రహ్మవంశ సంప్రదాయంలో వాళ్ళు. అంటే మీదే వంశం అండి అంటే ఏం చేశాం? మాది కొక్కిలిగడ్డ వంశం అండి, మాది బోరగడ్డ వంశం అండి, లేకపోతే ఇంకోటి ఏదో ఇంటి పేరుని బట్టి ఏదో వంశాల పేరు చెప్పుకున్నాం. అప్పుడేమయ్యారు? పరిమితం. అవన్నీ ఏమిటి? పరిమితమైన పద్ధతి. మాది బొబ్బిలి వంశం అండి. ఎప్పుడైనా బొబ్బిలి వెళ్ళారా? అక్కడ ఉన్న వాళ్ళని అడగండి, మేము బొబ్బిలి మహారాజులు అండి, మేము తక్కువ వేస్తున్నామండి మమ్మల్ని ఏమన్నా అంటారు. తక్కువ చేస్తే ఊరుకోండి బొబ్బిలి వాడు. ఎందుకని? మా బ్లడ్ మహారాజా బ్లడ్ అంటారు. ఎందుకని? ఆహా ఉంది వాడు. బ్రహ్మవంశ సంజాతులకు మనవుడు ఎవరు? అసలు బ్రహ్మవంశంలో పుట్టినవాడు. అసలు పోయింది. ఏం పట్టుకున్నాం? తప్పు కదా మరి. కాబట్టి నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యో. మరి మనం ఎలా ఉండాలయ్యా? తర్వాత ప్రార్థనలో ఉందన్నమాట. తర్వాత ఏంటి ప్రార్థన? సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహిత. నీ లక్ష్యం ఏమిటయ్యా? ఆ నేను పోగొట్టుకోవాలి. అహం అంటే ఏంటి? నేను. అహం పదార్థ రహిత. సర్వోపప్లవ. ఏ ఉపద్రవాలు లేవు, ఏ ఒడిదుడుకులు లేవు, ఏ ప్రళయాలు లేవు. అసలు సృష్టి ఉంటేగా ప్రళయం రావడానికి. వాడికి సృష్టి లేదు. పరబ్రహ్మం అన్నవాడికి ఏమిటయ్యా అంటే అసలు సృష్టి లేదు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఆల్రెడీ పుట్టాం, 40, 50, 60 ఏళ్ళు పెరిగాం, నానా దెబ్బలు తిన్నాం, చాలా బొప్పి కట్టింది, ఇంకా ఎన్ని కట్టాలో తెలియదు, చాలా దుఃఖాలు అనుభవించాం, ఇంకా ఎన్ని దుఃఖాలు అనుభవించాలో తెలియదు అన్న దగ్గరే బండి ఆగిపోయింది. ఏ స్థితికి చేరాలట? అనంత విశ్వంలో దశవిధ ప్రళయాలు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. ఆ దశవిధ ప్రళయాలకు సాక్షి అయినటువంటి పరబ్రహ్మముగా ఉన్నాడు. ఆయన దృష్టిలో అసలు విశ్వమే పుట్టలేదు. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘనమట పరబ్రహ్మం. ప్రజ్ఞానఘన ప్రత్యగర్భో. అతను అసలు ఆ ఖాళీ తప్ప వేరే ఏమి లేదు. ఆ పరబ్రహ్మం ఏమిటయ్యా? ఖాళీ. నిన్న చెప్పలా, ఆ స్పేస్, ఆ పరబాహ్యం ఏదైతే ఉందో అదే పరబ్రహ్మం. దాని యందు ఏది పుట్టలేదు, ఏది పోదు. అసలు పుడితేగా పోవడానికి. అటువంటి నిర్ణయాత్మకమైనటువంటి జనన మరణ రాహిత్య స్థితి పరబ్రహ్మములో నిర్ణయం. అసలు జననమే లేదు, ఇంకా మరణం వచ్చేదే. చిన్న నిద్రే లేదు, పెద్ద నిద్ర వచ్చేది అక్కడ. కాబట్టి సృష్టి స్థితి లయములే లేవు. ఎక్కడి నుంచి? పరబ్రహ్మం అనే నిర్ణయం. ఇప్పుడు వాడేమన్నాడు? అహం పదార్థ. నీ చివరి మాట ఏమిటి చెప్పబోయా? జనన మరణ రాహిత్యం పొందిన వాడిని అడిగాం, ఆఖరి మాట చెప్పేదన్నా ఒకటి. అంటే ఏమన్నాడు ఆయన? అహం పదార్థ. అక్కడతో ప్రార్థన అయిపోయింది. ఎందుకంటే తర్వాత ఏమైనా చెప్పమంటే ఏం చెప్పాం? ఏం లేదు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్య మా విద్విషావహై. ఓం
శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.